శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 16వ తారీఖు వరకు రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. చేస్తున్నటువంటి పనికి రాసినటువంటి వ్యాసాలకి మీడియా టీవీ రంగాల ద్వారా కొంచెం ప్రాచుర్యం పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి మీడియా టీవీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్ వ్యవహార విషయాల్లో డిసెంబర్ మొదటి వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి గురువు వక్రగత స్థితిలో తిరోగమన స్థితిలో డిసెంబర్ 5వ తారీఖున జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు యొక్క స్థితి సానుకూలంగా ఉంటుంది. గురువు వక్రగతిలో జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి సమయంలో ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి మనీ రొటేషన్ చేసేటువంటి వారికి వడ్డీ వ్యాపారస్తులకి సానుకూలంగా ఉంటుంది. పుస్తక రంగం ముద్రణ చేసేటువంటి వారికి పుస్తక షాపుల్లో యజమానులకి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క నెల. ఈ నెలలో 16వ తారీఖు వరకు కూడా సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులతో ఎవరైతే భూ లిటిగేషన్ వ్యవహారాల్లో ఉన్నటువంటి భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం సానుకూలత పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యొక్క సంచారం డిసెంబర్ 8వ తారీఖున సప్తమంలోకి సంచారం చేస్తున్నాడు. 16వ తారీఖున రవి యొక్క సంచారం కూడా సప్తమంలో. చతుర్గ్రహ కూటమి ఏదైతే షష్టమంలో జరుగుతున్నదో అది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క మిథున రాశికి. అదే సమయంలో గురువు వక్రగత స్థితి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాబోతున్నటువంటి 8వ తారీఖు నుండి ఒక్కొక్క గ్రహం కూడా తన యొక్క మార్పు చతుర్గ్రహ కూటమి ఏదైతే జరిగిందో అది సప్తమంలోకి మారుతున్నాయి. వాటిలో కుజుడు, బుధుడు, శుక్రుడు, అదేవిధంగా రవి యొక్క మార్పు ఇవన్నీ జరుగుతాయి. 29వ తారీఖు చతుర్గ్రహ కూటమి సప్తమంలోకి జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలోకి జరుగుతున్నటువంటి చతుర్గ్రహ కూటమి రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు పూర్ణ దృష్టి జన్మరాశి మీద ఉంటుంది. అదేవిధంగా గురువు మీద ఉంటుందన్నమాట. దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వయోవృద్ధుల ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్షియల్గా కూడా డబ్బులు రొటేషన్ చేసేటువంటి సమయాల్లో లిటిగేషన్ వ్యవహార విషయాల్లోనూ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ అనవసరమైనటువంటి మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ స్త్రీలతో ఉన్నటువంటి పరిచయాల విషయంలోనూ అనవసరమైనటువంటి తగాదాలకి అవ్వడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫైనాన్షియల్గా కూడా డబ్బు పరంగా రాబోతున్నటువంటి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే 16వ తారీఖు నుండి కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి కట్టవలసినటువంటి డబ్బు గురించి తాపత్రయపడటం, మనీ సర్క్యులేషన్ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది. రాజకీయ రంగ ప్రముఖులకి కూడా వచ్చేటప్పటికి మొదటి 15 రోజుల కాలం సానుకూలతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి 16వ తారీఖు తర్వాత నుంచి కొంచెం స్లోగా ఉండే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ మూవ్మెంట్ విధంగాను రావాల్సినటువంటి వ్యవహార విషయాల్లో జరగాల్సినటువంటి కార్యాల విషయంలోనూ కొంచెం స్లో డౌన్ అవడానికి కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు మరియు అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులతో పాటు ఎవరైతే విద్యాసంస్థలో పనిచేస్తున్నారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ నెలలో పొందగలుగుతారు 16వ తారీఖు వరకు కూడా. ఎందుకంటే గురువు యొక్క వక్రగత స్థితి ధనస్థానంలోనూ జన్మరాశిలో సంచారం చేసేటువంటి సమయాల్లో అనుకూలతని ఎక్కువగా ఇస్తుంది. అదే సమయానికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు కూడా 16వ తారీఖు వరకు యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మంత్ అంటే మొదటి 16వ తారీఖు వరకు అనుకూలత ఎక్కువగా ఉండగలుగుతుంది.
ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే పుస్తకరంగా ముద్రలో చేసేటువంటి వారు, బంగారం వ్యాపారం చేసేటువంటి వారు, చేతి వృత్తుల పనులు చేసేటువంటి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి బ్రోకరేజ్ చేసేటువంటి వారికి 6వ తారీఖు 8వ తారీఖు వరకు కూడా సానుకూలత అనేది ఉంటుంది. స్త్రీ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా బట్టల వ్యాపారం చేసేటువంటి వారికి మొదటి 21వ తారీఖు వరకు కూడా బట్టల వ్యాపారం చేసేటువంటి వారు, అదేవిధంగా ఈ యొక్క సౌందర్య పరికరాలు, ఆభరణాలు అమ్మేటువంటి వారు, గృహోపకరణాలు అమ్మేటువంటి వారికి కూడా 21వ తారీఖు వరకు కూడా అనుకూలంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నెల చివరిలో కొంచెం స్తబ్దుగా ఉండే విధంగా ఉంటుంది ఈ యొక్క నెలలో ఈ యొక్క రాశి వారికి. సరే, ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు కొన్ని కార్యాలు సమయానుకూలంగా జరగటానికి అడ్డు కలిగేటువంటి విషయంగా ఉంటాడు. అంటే కొన్ని పనులు చేసేటువంటి ఇప్పుడు ఆ పనులు సమయానుకూలంగా జరగకుండా ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే జన్మరాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఒక పనిని 2 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అటువంటి పరిస్థితులకి గురువు యొక్క జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడే ఇటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వటవృక్షం కింద దీపారాధన చేయటం, గురుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపాన్ని చేసుకోండి 8వ తారీఖు నుండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క 8వ తారీఖు నుండి సింధూరాన్ని ధరించాలి. సింధూరాన్ని ధరించినప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. శివాభిషేకం కూడా చేసుకోవచ్చు. తదుపరి ఇంకా ఈ రాశిలో ఉండేటువంటి వారు 16వ తారీఖు నుండి సూర్యారాధన చేసుకోవడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ సూర్య నమస్కారాలు చేసుకోవటం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని పఠించడం, అరుణపారాయణం చేసుకోవాల్సినటువంటి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు మిగతా పరిహారాల గురించి, ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ అనేది ఈ నెల కొంచెం తక్కువగానే ఉంటుంది. 16వ తారీఖు తర్వాత కొంచెం మళ్ళీ వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకున్నట్లయితే సానుకూలత అనేది బాగానే ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా 16వ తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. హెల్త్ పరంగా డైట్ కాన్షియస్ అనేది తీసుకుంటాం మంచిది. స్వస్తి.